సంగారెడ్డి పట్టణం 9వ వార్డు గొల్లగూడెంలో ఒక అవకాశం ఇచ్చి కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లాడే శిరీష బాలు యాదవ్. నమస్కారం. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ప్రచారం ముగింపు సమయం వచ్చేసింది. వారం రోజుల నుంచి ఎంతో ముమ్మరంగా ప్రచారాన్ని చేయడం జరిగింది. ఇంటింటి ప్రచారం ఎంతో సంతోషకరంగా అనిపించింది. అందరు కూడా ప్రజలు ఆశీర్వదించి పంపించారు. నన్ను ఎట్లయినా గెలుస్తున్నాం మనమే అన్న ధైర్యాన్ని నా లోపల నింపి పంపించారు. అలాగే ఇన్ని రోజులు నాతో పాటు ప్రచారానికి వచ్చిన అందరూ నార్మల్గా బయట వాళ్ళని తీసుకొస్తారు ప్రచారానికి, కానీ మన దగ్గర మాత్రం అందరు మన ఓటర్లు, మా రిలేషన్స్, అందరు ఓటర్లతో ఇప్పటివరకు మనం ప్రచారం చేయడం జరిగింది. దానికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ విజయం అన్నది నా ఉంటడానికి బలవాన్ని తెలుస్తున్నాం కాబట్టి విజయం అని అంటున్నా. గెలిచిన తర్వాత విజయం అన్నది నా ఒక్కదాని అయితే అర్థం కాదు. ఈ వారం రోజుల నుండి నాతో పాటు కష్టపడిన వారందరికీ సొంత. అలాగే మా యూత్ కూడా చాలా కష్టపడ్డారు 1 వీక్ నుండి, వారికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకొక 2 రోజులు మనం నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు ఓట్లు వేసే వరకు కూడా ఇదే ఉత్సాహంతో అందరూ తెలిసిన వారికి చెప్తూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీటింగ్స్ పెట్టి దొంగ హామీలు ఇచ్చిందో ఇవన్నీ ప్రజలు గుర్తించాలి. మనకి ఇంకా 1 డే టైమే ఉంది. ఇదంతా గుర్తించి నెక్స్ట్ వచ్చేది ఎట్లాగో బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు మనకున్నా అయినప్పటికీ లోకల్గా మన ఎమ్మెల్యే గారు చింతప్రభాకర్ అన్న గారే ఉంటారు కాబట్టి ఫండింగ్ విషయంలో మనకి ఈజీ అవుతుంది. ఇంకొకటి, మన పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఫండింగ్ వస్తుంది అన్న తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. అది రాంగ్. మున్సిపాలిటీకి వచ్చిన ఫండింగ్ అనేది ఏ పార్టీకి సంబంధం ఉండదు. కౌన్సిలర్ ఏ పార్టీ వాళ్ళైనా కూడా దానిపైన సర్వ హక్కులు ఉంటాయి అందరికీ. అది ప్రజలు గమనించాలి. కౌన్సిలర్ అంటే వార్డు ప్రజల తరఫున మున్సిపాలిటీలో కొట్లాడి నిధులు తీసుకొచ్చేవారు. మాకు ఆ సత్తా ఉంది. ఖచ్చితంగా గెలిపించండి. మన వార్డుకి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ నిధులను తీసుకొచ్చి పనులు చేయడానికే మేము ముందుకు వస్తున్నాము. అలాగే ఇప్పుడు కాకుండా గత 10 సంవత్సరాల నుండి బాలుగారు ప్రజాసేవలోనే ఉన్నారు. మాకు ఎలాంటి పదవి లేకపోయినా కూడా మేము ప్రజల లోపలనే ఉన్నాము. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. దీనికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మాకు ఓటేసి గెలిపించి ఆ తర్వాత ఇంతకు ముందు కంటే ఇంకా ఉత్సాహంతో పనులు చేస్తాము. మేము ఇదే మొదటిసారి కాబట్టి చేయాలన్న ఉత్సాహం ఉంటుంది ఖచ్చితంగా. అది అందరూ గుర్తించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరూ 9వ వార్డు ప్రజలందరికీ మరొకసారి నేను విన్నపించుకునేది ఏంటంటే వారి అమూల్యమైన ఓటుని కారు గుర్తుపై వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. జహీరాబాద్ పార్లమెంటరీ సంగారెడ్డి నియోజకవర్గంలో 9వ వార్డు నుండి లాడా బాలన్న గారు నిలబడడం జరిగింది. చింతప్రభాకర్ అన్న గారి ఆశయాలతో, ఆయన ఆశీర్వాదంతో, ఈ గల్లీ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు బీఆర్ఎస్ తరఫున టికెట్ దక్కించుకోవడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఒక ఆడబిడ్డగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఆమెను దీవించి ఆశీర్వదించి ప్రజలతో మమేకమై ఉన్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. కాబట్టి ప్రజాసేవలో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని బాలు గారిని ఖచ్చితంగా కోరుకుంటున్నారు.
ఆడబిడ్డని మున్సిపల్కి ఖచ్చితంగా పంపుతామని చెప్పిండ్రు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకు చూసినా నా ఆడబిడ్డ వచ్చిందని చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలని తిప్పి కొట్టడానికి, కాంగ్రెస్ ఇచ్చిన లేనిపోని అబద్ధాలన్నీ వాళ్ళ ముందు కళ్ళ ముందుకు తీసుకుపోవడానికి మనం ఇది ఒక మంచి అవకాశము. ఈ వార్డు ప్రజలందరూ ఘన విజయంతో శిరీషమ్మని మున్సిపల్కి పంపుతారని కోరుకుంటూ, రాబోయే ఈ 2-3 రోజులలో కూడా మనకు ఆల్రెడీ ఇప్పటికీ నిన్న హరీష్ రావు గారు రావడంతో డిక్లేర్ అయిపోయింది. సంగారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ఏ, సంగారెడ్డిలో గులాబీ జెండా రెపరెపరాడుతున్నది. కేసీఆర్ గారి నాయకత్వం వర్తిస్తుంది. ఈరోజు లాడా బాల్ గారికి సహకరించిన, శిరీష గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మరి ఓటర్లకి, అన్నదమ్ములకి, అక్కా చెల్లెలకి, వచ్చిన ఇన్ఛార్జీలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.